ఛానలుకి స్వాగతం. ఈ శక్తి నీడ మిథున రాశి వారిపైన ఉంది. నిజం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. సెప్టెంబర్ 8 తర్వాత మీ జీవితంలో జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. అయితే ఏ శక్తి నీడ మిథున రాశి వారిపైన ఉంది, సెప్టెంబర్ 8 తర్వాత వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక ప్రజలను ఆకర్షించే స్వభావం వీరిలో అత్యధికంగా ఉంటుంది. అలాగే బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఓపిక, సంయమనం అధికంగా ఉంటుంది. అందరితో కలిసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఆ పరమశివుడి యొక్క శక్తి నీడ మీపైన, మీ కుటుంబం పైన ఈ సమయంలో కనిపిస్తుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆ పరమశివుడి యొక్క శక్తి మీ యొక్క గృహంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపించబోతుంది. ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ పరమశివుణ్ణి ధ్యానిస్తూ మీరు పని చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అలాగే ముఖ్యంగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో సెప్టెంబర్ 8వ తేదీ తర్వాత కూడా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. 2-3 ఆదాయ మార్గాల ద్వారా మీరు డబ్బును కూడా సంపాదించగలుగుతారు. మునుపెన్నడూ లేనటువంటి అత్యద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు. ఆర్థిక పురోగతి కోసం అంతకు ముందు నుండి మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ సమయంలో సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు మీ యొక్క జీవితంలో ఏదైతే కోల్పోయారో వాటిని తిరిగి దక్కించుకోగలుగుతారు. అవి బంధాలు, బంధుత్వాలు కావచ్చు, లేకపోతే ఆర్థికంగా మీరు నష్టపోయి ఉండొచ్చు, మానసికంగా కృంగుతలకి లోనైన సందర్భాలు ఉండొచ్చు, మీ సొంత వ్యక్తులే మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. ఇటువంటి వాటన్నింటికీ కూడా పరిష్కారమైతే దొరకబోతుంది. అలాగే ముఖ్యంగా వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి. అలాగే మీరు కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. అలాగే విదేశీయానానికి సంబంధించి చక్కటి గుడ్ న్యూస్ ని కూడా మీరు వింటారు. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రమోషన్ దక్కటం, ఆర్థిక పెరుగుదల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆర్థిక పెరుగుదల కూడా దక్కటం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క జీవితంలో ఈ సమయంలో వారి ముందుకు ఎటువంటి అవకాశాలు వస్తాయంటే కనుక ఖచ్చితంగా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో వీరు అత్యంత అద్భుతమైన ఫలితాలతో ముందుకు దూసుకొని వెళ్లగలుగుతారు. అయితే ఈ యొక్క మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి శివారాధన వీరికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే మీరు శివుడికి రుద్రాభిషేకం చేయించినట్లయితే ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. ఎందుకంటే దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం మనం పొందుకోగలుగుతాం. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి ఆ పరమశివుడు మీకు పరిష్కారాన్ని చూపించటంతో పాటు మిమ్మల్ని అనుగ్రహించి మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తాడు. ఆర్థికంగా కూడా మీరు పురోగతి సాధిస్తారు. అలాగే గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.